యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ఒక మహిళకి థర్డ్ చైల్డ్ కూడా అంటే మూడో బిడ్డని కంటానికి కూడా మెటర్నిటీ లీవ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా పేర్కొంది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు ఎవరైతే స్కూల్ టీచర్ ఉన్నారో లేడీ ఈ థర్డ్ మెటర్నిటీ లీవ్ మూడోసారి మెటర్నిటీ లీవ్కి అప్లై చేసినప్పుడు గవర్నమెంట్ తిరస్కరిస్తే ఆవిడ కోర్టుకి వెళ్ళిందనమాట. హైకోర్టు చెప్పింది మూడోసారి మెటర్నిటీ లీవ్ హక్కు లేదు అని చెప్పి. అయితే మద్రాస్ హైకోర్టు ఈ పాలసీ అనేది పాపులేషన్ కంట్రోల్ కూడా ఫేవర్గా ఉండేటట్టు అప్పట్లో తీసుకొచ్చిందనమాట. సో మెటర్నిటీ లీవ్ అనేది గవర్నమెంట్లో 2 సార్లు మాత్రమే ఇస్తారు, 2 బిడ్డలకు మాత్రమే ఇస్తారు, మూడో బిడ్డకి ఇవ్వరనమాట. అయితే దానికి సంబంధించి ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మూడో బిడ్డ డెలివరీకి కూడా మెటర్నిటీ లీవ్ అనేది రాజ్యాంగపు హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట. ఇది కేవలం ఫెయిర్నెస్ సోషల్ జస్టిసే కాదు, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ, రాజ్యాంగం కల్పించిన గ్యారంటీ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. మెటర్నిటీ లీవ్ అనేది ఒక మహిళ యొక్క డిగ్నిటీ జస్టిస్కి సంబంధించిన అంశం అని చెప్పి మహిళలు ఆ టైంలో వాళ్ళ ఎనర్జీ ఏదైతే వాళ్ళ శక్తి కోల్పోతారో దాన్ని ఆ లీవ్ టైంలో రీగెయిన్ చేసుకుంటారని, మెంటల్గా ఫిజికల్గా ఆ టైంలో వాళ్ళు చాలా వీక్గా ఉంటారని, ఆ టైంలో వాళ్ళకి లీవ్ డినై చేయకూడదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అదేవిధంగా మదర్హుడ్ చైల్డ్హుడ్ ఏదైతే పిల్లలు పుడతారో వాళ్ళ కేర్ కూడా దేశానికి చాలా అవసరం అని, కాబట్టి మదర్హుడ్ చైల్డ్హుడ్ రెండింటిని కాపాడటానికి మెటర్నిటీ లీవ్ అనేది పూర్తి స్థాయిలో మనకు అవసరం కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందనమాట. అది రైట్ టు రీప్రొడక్టివ్ చాయిస్, ఎంతమంది పిల్లల్ని కనాలి అనేది దానిలో స్టేట్ కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదని, మెటర్నిటీ లీవ్ డినై చేస్తే ఆ గవర్నమెంట్ టీచర్ ఎక్కడికి వెళ్తుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిందనమాట. దీనికి సంబంధించి రైట్స్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, మహిళలు పనిచేసే చోట్ల వర్కింగ్ ఉమెన్ రైట్స్, వీటి పట్ల ఈ మధ్య గవర్నమెంట్ చాలా కాన్షియస్ అయిపోయిందనమాట. మనం చూస్తే 1997లో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ జడ్జిమెంట్లో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్, ఎక్కడైతే మహిళలు పనిచేస్తారో అక్కడ వాళ్ళపైన లైంగిక వేధింపులు జరగకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని దిశగా పాష్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ అని చెప్పి యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత రీసెంట్గా చూసుకుంటే ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్, రకరకాల స్టేట్ గవర్నమెంట్స్ ఈ పీరియడ్ లీవ్స్ అని చెప్పి మెన్స్ట్రుయేషన్ లీవ్స్ ఇస్తున్నాయి అనమాట. మహిళలకి ప్రతి నెల 1 రోజు 2 రోజులు ఇస్తున్నాయి. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీస్ జొమాటో కావచ్చు, ఎల్ఎన్టీ రీసెంట్గా అనౌన్స్ చేసింది మెన్స్ట్రుయేషన్ లీవ్ అనమాట మహిళలకి. ఇలా చాలా కంపెనీస్, ప్రైవేట్ పబ్లిక్ కంపెనీస్, స్టేట్ కూడా మహిళల హక్కుల పట్ల వాళ్ళ యొక్క వల్నరబిలిటీ పట్ల చాలా ఆలోచించి వాళ్ళని కూడా ఇంక్లూజివ్ సొసైటీ అంటే వాళ్ళని కూడా ఉద్యోగాలు తీసుకోవాలి, వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్లో భాగస్వామ్యం అవ్వాలి అనే దిశగా ఆలోచిస్తూ వాళ్ళకి సంబంధించిన హక్కులు కాపాడటానికి, ముఖ్యంగా వర్క్ ప్లేస్లో వాళ్ళ రైట్స్, వర్కింగ్ ఉమెన్ రైట్స్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడానికి కోర్టులు గవర్నమెంట్ చాలా కృషి చేస్తుందన్నమాట. ఇదే దిశగా మూడో బిడ్డ కాన్పు కూడా అంటే మూడోసారి పిల్లల కన్నా కూడా మెటర్నిటీ లీవ్ అనేది ఒక రాజ్యాంగపు హక్కు అని చెప్పి దాన్ని డినై చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇది మహిళలందరికీ కూడా శుభవార్త అని చెప్పొచ్చు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.